ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ యొక్క దృశ్య తనిఖీని నిర్వహించే అనే ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ను ఇన్స్టాలేషన్కు ముందు మరియు ఇన్స్టాల్డ్ ప్లాంట్లో దృశ్య తనిఖీ నిర్వహించుట, వివిధ తయారీదారులు అంతర్జాతీయ ప్రమాణాల సమాచారం, ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ IAC సౌర పరిశ్రమ అంతటా విస్తృతంగా గుర్తించబడిన నాణ్యమైన ప్రమాణ ధృవీకరణలను ఏర్పాటు చేసింది మరియు గత 15 సంవత్సరాలలో ఆమోదం పొందింది. IAC 61215 IAC 61215 ధృవీకరణ స్ఫటికాకార PV మాడ్యూల్స్ కోసం. ఇది PV మాడ్యూల్స్ యొక్క వాడుకను, బాధ్యత వహించే పరిమితులను కవర్ చేస్తుంది. ఇది ప్రకృతి విపత్తులు అయినటువంటి అతి నీలలోహిత UV సహా సూర్యకాంతి, వాతావరణం చల్లదనం, వెచ్చదనం, తేమలో మార్పు, మెకానికల్ లోడ్, పడగళ్ళు, గాలి చూషణ, గాలి ఒత్తిడి, మంచు. IAC 61646 IAC 61646 ధృవీకరణ పల్చని ఫిలిం ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ కోసం. ఇది అనేక అంశాలలో స్ఫటికాకార మాడ్యూల్స్ కోసం అంతర్జాతీయ ప్రమాణం IAC 61215కి సమానంగా ఉంటుంది. అదనపు పరీక్షలు ఉష్ణోగ్రత మరియు వికిరణం బహిర్గతం కారణంగా నిరాకార సిలికాన్ యొక్క అధోకరణ ప్రవర్తనను పరిగణలోకి తీసుకుంటాయి. అర్హత పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడం అంటే ఉత్పత్తి నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ఉందని అర్థం. సాధ్యం వైఫల్యాల పరిజ్ఞానం, వైఫల్యం వర్గీకరణ. స్పష్టత ప్రయోజనాల కొరకు ముఖ్యంగా తెలుసుకోవాల్సినది వైఫల్యమునకు కారణము ఏమిటి. ఏదైనా భౌతిక ఉత్పత్తి అయిన సోలార్ మాడ్యూల్ సమస్యలను 3 వర్గాలుగా వర్గీకరించవచ్చు. తొలి దశలో పంపిణీ తర్వాత 2 సంవత్సరాల వరకు ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్ యొక్క పనితీరు ప్రారంభంలోని తొలి దశలోనే వైఫల్యాలు సంభవిస్తాయి. సేకరించిన అనుభవం నుండి జంక్షన్ బాక్స్ వైఫల్యం, గాజు పగిలిపోవడం, లోపభూయిష్ట సెల్ ఇంటర్కనెక్ట్, లూజ్ ఫ్రేమ్ మరియు డీలామినేషన్ వంటి వైఫల్యాలు గమనించవచ్చు. మధ్య జీవిత వైఫల్యం 11 నుండి 12 సంవత్సరాల వరకు ఆపరేషన్. ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్లో సగటున 2% దాదాపు 11 నుండి 12 సంవత్సరాల ఆపరేషన్ తర్వాత విఫలమవుతాయని అంచనా వేయబడింది. సమస్యలకు ఉదాహరణలు జంక్షన్ బాక్స్ మరియు కేబుల్స్ వైఫల్యాలు, కణాలపై బర్న్ మార్కులు మరియు ఎన్కాప్సులెంట్ వైఫల్యాలు. వేర్ అవుట్పుట్ ఫెయిల్యూర్ 13 సంవత్సరాల ఆపరేషన్ నుండి ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ యొక్క పని జీవితకాలం చివరిలో వేరౌట్ వైఫల్యాలు సంభవిస్తాయి. డీలామినేషన్, సెల్ పగుళ్లు కారణంగా సెల్ పార్ట్ ఐసోలేషన్ మరియు లామినేట్ రంగు మారడం వంటివి ఇక్కడ ఎదురయ్యే వైఫల్యాలు. మౌంటెడ్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ మూల్యాంకనం కోసం దృశ్య తనిఖీ చెక్లిస్ట్ను సిద్ధం చేయుట. ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ పనితీరు సాధారణంగా సౌర ఫలకాల యొక్క ఉపరితలం, సంఘటన వికిరణం, సౌర ఘటాల ఉష్ణోగ్రత మరియు ఇన్సిడెంట్ లైట్ యొక్క స్పెక్ట్రంపై ఆధారపడి ఉంటుంది. ఇంకా ఇది ఇన్వర్టర్పై ఆధారపడి ఉంటుంది. ఇది సాధారణంగా సిస్టమ్ యొక్క ఆపరేటింగ్ వోల్టేజ్ను సెట్ చేస్తుంది. క్రింద ఇవ్వబడిన పట్టికలో మౌంటెడ్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ యొక్క మూల్యాంకనం కోసం దృశ్య తనిఖీని అధ్యయనము. వైఫల్యం లేదా అధోకరణం. EVA ఎన్కాప్సులెంట్ డీలామినేషన్. సాధ్యమయ్యే కారణాలు తేమ ప్లస్ తేమ, UV సున్నితత్వం గల జిగురు, తయారీ సమయంలో లోపభూయిష్టం, బాహ్య ఏజెంట్ల కాలుష్యం. ప్రభావాలు తేమ ప్రవేశం, తుప్పు పట్టడం, ప్రసార నష్టాలు, శక్తి నష్టాలు, అసాధారణ ఉష్ణోగ్రత పంపిణీలు. వైఫల్యం లేదా అధోకరణం హాట్స్పాట్లు. సాధ్యమయ్యే కారణాలు సెల్ భాగాల మధ్య వివిధ ఉష్ణ విస్తరణ గుణకాలు, షేడింగ్ మరియు కలుషితం, లోపభూయిష్ట కణాలు, పగుళ్ళు, తక్కువ షంట్ రెసిస్టెన్స్, తప్పు బైపాస్ డయోడ్. ప్రభావాలు కాలుతుంది, తక్కువ మొత్తం కరెంట్, EVA లేదా గ్లాస్పై నష్టాలు, ఎన్కాప్సులెంట్ రంగు మారడం, శక్తి నష్టం, కణాల మధ్య ఉష్ణ ఒత్తిడి. వైఫల్యం లేదా అధోకరణం మట్టి తీయడం, గాజు రంగు మారడం, వాతావరణం,
సాధ్యమయ్యే కారణాలు మాడ్యూల్స్ యొక్క పేలవమైన టిల్టింగ్, లోపభూయిష్ట శుభ్రపరిచే విధానములు, మురికి వాతావరణంలో దీర్ఘకాలికంగా ఉంచుట. ప్రభావాలు: తాత్కాలిక లేదా శాశ్వత ప్రసార నష్టాలు, విద్యుత్ నష్టాలు, కాస్మెటిక్ మార్పులు, మాడ్యూల్స్పై కణాల శాశ్వత కేటాయింపు. వైఫల్యం లేదా అధోకరణం: తప్పుటంకం చిట్లిన సెల్. సాధ్యమయ్యే కారణాలు లోపభూయిష్ట కల్పన, రవాణా మరియు లేదా నిర్వహణ, దీర్ఘకాలిక ఉష్ణ ఒత్తిడి. ప్రభావాలు: ఉత్పత్తి నష్టం లేదా ఛార్జ్ క్యారియర్ల తరలింపు, అసమాన ఉష్ణోగ్రత పంపిణీ, పెరిగిన శ్రేణి రెసిస్టెన్స్. తనిఖీ చెక్లిస్ట్ని నిర్వహించి మరియు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కోసం ఫారంలను సిద్ధం చేయుట. సేకరించిన డేటాను విశ్లేషించి వివిధ విభాగాలుగా విభజించి మరియు ప్రతి విభాగాన్ని ప్రదర్శన లేదా లక్షణాల ద్వారా డాక్యుమెంట్ చేయుట. సైట్ ఇన్ఫర్మేషన్. మాడ్యూల్ వెనుక భాగంలో తనిఖీ. మాడ్యూల్ డేటా: రేర్ సైడ్ గ్లాస్, బ్యాక్షీట్ పాలిమర్, వైర్లు, కనెక్టర్లు, జంక్షన్ బాక్స్, ఫ్రేమ్ గ్రౌండింగ్. తనిఖీ చెక్లిస్ట్ని నిర్వహించి మరియు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కోసం ఫారంలను సిద్ధం చేయుట. సేకరించిన డేటాను విశ్లేషించి వివిధ విభాగాలుగా విభజించి మరియు ప్రతి విభాగాన్ని ప్రదర్శన లేదా లక్షణాల ద్వారా డాక్యుమెంట్ చేయుట. మాడ్యూల్ ముందు వైపు తనిఖీ. ఫ్రేమ్, ఫ్రేమ్లెస్ ఎడ్జ్ సీల్, గ్లాస్ లేదా పాలిమర్ ఫ్రంట్, ఎన్కాప్సులెంట్ ఫ్రంట్, మెటలైజేషన్, సిలికాన్ సెల్. మౌంటెడ్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ మూల్యాంకనం కోసం దృశ్య తనిఖీ చెక్లిస్ట్ను సిద్ధం చేయుట. మౌంటెడ్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్ యొక్క తనిఖీ కోసం క్రింద ఇవ్వబడినట్లుగా సులభమైన ప్రశ్నాపత్రం మరియు సమాధానం ఇవ్వగల చెక్బాక్సుల ద్వారా వినియోగదారునికి సులభతరం చేయుట. మూల్యాంకనం కోసం ప్రధాన భాగాలు: లేబుల్, బ్యాక్షీట్, జంక్షన్ బాక్స్, వైరింగ్, ఫ్రేమ్, ఫ్రంట్ గ్లాస్, ఎన్కాప్సులేషన్, కణాలు, సెల్ మెటలైజేషన్, సెల్ ఇంటర్ కనెక్షన్. వస్తువులు: లేబుల్, లోపాలు, లేకపోవుట, బలహీనమైన బంధం, వివరములు లేకపోవుట, స్పెల్లింగ్ తప్పు. వస్తువులు: వెనక వైపు భాగము, లోపాలు, కణ విభాగమునందు లోపము. వస్తువులు: జంక్షన్ బాక్స్, లోపాలు, తప్పుడు విద్యుత్ కనెక్షన్, నిర్మాణములో పగుళ్ళు లేదా అడ్డంకులు లేదా ఖాళీలు, సీలు పాడవడము, విద్యుత్ గుర్తులను చూపించకపోవుట. వస్తువులు: వైరింగ్, లోపాలు, వైర్లు లేకుండుట లేక బలహీనంగా ఉండుట, చాలా పొట్టిగా మరియు లేక చాలా సన్నగా. వస్తువులు: ఫ్రేమ్, లోపాలు, దెబ్బతినుట, అంటుకొను లేదా సీలు పాడవడము. వస్తువులు: ముందున్న గాజు, లోపాలు, పగులుట, గీతలు ఉండుట. వస్తువులు: ఎన్కాప్సులేషన్, లోపాలు, కణ విభాగమునందు లోపము. వస్తువులు: సెల్స్, లోపాలు, నకిలీవి, పనికిరాని ముక్కలు, మారురూపమున్నవి, లోపించిన మెటీరియలు, పగుళ్ళు, అసంపూర్ణంగా మూసినవి, గీతలు, వివిధ పరిమాణములు, మూలలందు ఘాట్లు, అన్ని కణములు చాలా మెరుస్తున్నవి. వస్తువులు: సెల్ మెటలైజేషన్, లోపాలు, కొనలను బస్బార్కి కనెక్ట్ చేయకపోవుట, అన్ని కణములు ఒకే విధమైన రూపంలో లేకుండుట, కొనలు లోపించుట, మూలనున్న కణములకు. వస్తువులు: సెల్ ఇంటర్ కనెక్షన్లు, లోపాలు, ఇంటర్ కనెక్షన్స్ మధ్యలో ఆగిపోవుట, కణములను సమాంతరంగా ఉండుట, కల్పితమైన కణములు, బలహీనంగా ఉంచుట మరియు లేక టంకము లోపం, కణములను సమాంతరముగా ఉండుట, నిజమైన కణములు. ప్రస్తుతము చెప్పిన మాడ్యూల్లోని లోపాలు గలవు
కొత్త దానికంటే. సారాంశము: ఇంకా ఏమైనా లోపాలు గాని మరియు భద్రతా విషయంలో గాని ఉన్న వాటి మొత్తము స్కోరు. రీక్యాప్: ఈ సెషన్లో మనం నేర్చుకున్నది ఏ విధంగా ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ను ఇన్స్టలేషన్కు ముందు మరియు ఇన్స్టాల్డ్ ప్లాంట్లో దృశ్య తనిఖీ నిర్వహించుట. ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్తో తదుపరి సెషన్లో కలుద్దాం. ధన్యవాదాలు.